వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికలలో ప్రజలకు హామీలు ఇచ్చిన సిద్ధేశ్వరం అలుకు నిర్మాణం, గుండ్రేవుల రిజర్వాయర్, వేదావతి ఎత్తిపోతల పథకాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి. నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి ఫారూక్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా, కార్యకర్తల్లో ఆనందోత్సవం. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో 21వ తేదీ నుండి ఉచిత వేసవి శిక్షణ తరగతులు ప్రారంభం. కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి. బనగానపల్లె డిఆర్డీఏ వెలుగు ఏపీఎం అడ్డాకుల శ్రీనివాసులను సస్పెండ్ చేసినట్లు జిల్లా అధికారులు వెల్లడి. నంద్యాల మంత్రి ఎన్ఎండి ఫారూక్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించిన మాజీ కౌన్సిలర్ కృపాకర్ జోసెఫ్. నంద్యాలలో మండుగెండలు లెక్క చేయకుండా కార్మికుల కోసం, ఆరోగ్యం కోసం వారి వద్దకు వెళ్లి మజ్జిగ పంపిణీ, కార్మికులపై నిర్లక్ష్యం వస్తే యాజమాన్యంపై చర్యలు తప్పవు. లేబర్ కమిషనర్ బసూరి నిషాబేగం. కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామికి ఘనంగా అభిషేకాలు, ఆలయ గోపురం ప్రతిష్ఠ మహోత్సవం, కరపత్రాలు విడుదల. నంద్యాల మేఘనా కోచింగ్ విద్యార్థులు పాలిసెట్లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించిన మేఘనా కోచింగ్ డైరెక్టర్ జయసింహారెడ్డి. ఎన్నికలలో ప్రజలకు హామీలు ఇచ్చిన సిద్ధేశ్వరం అలుకు నిర్మాణం, గుండ్రేవుల రిజర్వాయర్, వేదావతి ఎత్తిపోతల పథకాలపై ప్రభుత్వం ఇప్పటికీ కార్యాచరణ చేయకపోవడం వలన రాయలసీమ సమాజ తీవ్ర ఆవేదనలో ఉందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి అన్నారు. సిద్ధేశ్వరం అలుకు 9వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 31న సంగమేశ్వరంలో నిర్వహించే ప్రజా బహిరంగ సభ విజయవంతంలో భాగంగా గురువారం నంద్యాల సమితి కార్యాలయంలో గోడ పత్రికలను సమితి కార్యవర్గ సభ్యులు విడుదల చేశారు. ఈ సందర్భంగా దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ 2009 సంవత్సరంలో వచ్చిన వరదల ప్రభావంతో శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర భారీ గొయ్యి ఏర్పడడంతో శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయన్నారు. 2009లో వచ్చిన వరదల తరువాత నేటి వరకు ఉన్న ప్రభుత్వాలు శ్రీశైలం ప్రాజెక్టు భద్రత గురించి పట్టించుకోకపోవడం వలన ప్రాజెక్టు ఉనికికే ప్రమాదం ఏర్పడిందని విమర్శించారు. ఎందుకంటే ఆయన మూగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నారని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆయన చెవిటివాడు కాదని నిరూపించుకోవడం కోసం మమ్మల్ని పిలవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆ దిశగా వేసే శంకారం కోసం మే 31/2016 ప్రజా బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం సంగమేశ్వరం. దాని తర్వాతనైనా సరే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిపించుకొని మాట్లాడతారని ఆశిస్తున్నాం. రాయలసీమకు మంచి రోజులు వచ్చే దిశగా కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి భావిస్తున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ. 15 సంవత్సరాల నుండి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అంతకుముందు జగన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఉన్నారు. ఏ కార్యక్రమాలు జరగని నేపథ్యంలో సిద్ధేశ్వరం అలుగు ఉద్యమం కోసం మరి 9వ వార్షికోత్సవ కార్యక్రమం చేస్తున్నాం. అయితే మీ ద్వారా మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఇది కేవలం సిద్ధేశ్వరం అలుగు కోసం చేస్తున్న కార్యక్రమం కాదు, సాగునీటి కోసం చేస్తున్న కార్యక్రమం కాదు. ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి, అర గ్లాసు నీళ్లు తాగే వాళ్ళకందరికీ సంబంధించిన ఉద్యమం ఈరోజు. చంద్రబాబు నాయుడు గారు కానీ గత ప్రభుత్వం కానీ రాయలసీమలో అర గ్లాసు నీళ్లు కూడా దొరకకుండా చేస్తున్న పరిస్థితులు ఈరోజు కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ ఉండవలసిన కార్యాలయాలన్నీ కూడా అమరావతికి తరలిస్తున్నారు. శ్రీశైలం నిర్వహణకు కీలకమైన కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని అమరావతికి తీసుకుపోతున్నారు. అంటే ఆ ప్రాంతంలో వర్తక వాణిజ్యాలు బాగా జరగాలి, సంపద అక్కడ సృష్టించబడాలి అని చెప్తూ ఈ ప్రాంతం అంతా నిర్వీర్యం అయిపోయినా పర్వాలేదు అనుకుంటున్న భావన ఉన్న నేపథ్యంలో
ఆ ప్రాంతంలో కార్యాలయాలు ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతంలో వచ్చే ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద కూడా ఆ ప్రాంత రైతాంగానికి హక్కులు కల్పిస్తూ మాకు ఉద్యోగ అవకాశాలు లేవంటే ఈ సమాజానికి అంతా కూడా తెలుసుకోమని చెప్తున్నాం. తాగడానికి నీళ్లే లేకపోతే ఇక్కడ విద్యాలయాలు ఎలా వస్తాయి? విద్యాలయాలు హాస్టల్ రన్ చేయాలన్నా నీళ్లు కావాలి, హాస్పిటల్స్కు నీళ్లు కావాలి, పరిశ్రమలకు నీళ్లు రావాలి. పరిశ్రమలు ఉంటేనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే సందర్భంలో ఈ ప్రభుత్వాలు కళ్ళబొల్లి మాటలతో మేము ఉద్యోగం చేయగానే తెలుగు గంగ మీద వార్తలు రాస్తారు. తెలుగు గంగ మీద చేయాలి 100 కోట్లు పెట్టి బైపాస్ కెనాల్ చేయాలని. గోరుకల్లి మీద కమిటీని వేసి తిప్పుతూ 200 కోట్లు కావాలంటే ముష్టి 2 కోట్లకు ప్రతిపాదనలు పంపించామని చెప్తున్నారు. అంటే ఇలాంటి మభ్యపరిచే కార్యక్రమాలు చేసుకుంటూ గుండెలో గారి గురించి ఉద్యమం చేస్తే రుద్రవరం దగ్గర ఈ మనం పోయి నంద్యాల మంత్రి ఎన్ఎండి ఫారూక్ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. కార్యకర్తలు, అభిమానులు, అధికారులు, నాయకులు, పోలీస్ అధికారులు ఎన్ఎండి ఫారూక్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి ఫారూక్ అంటే ఒక నమ్మకానికి మారుపేరని, ఎవరికి ఏ అవసరం వచ్చినా నేనున్నానంటూ వారికి భరోసా నింపుతూ నంద్యాల అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి ఎన్ఎండి ఫారూక్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, నాయకులు, ప్రజలు, స్నేహితులు మంత్రి ఫారూక్ కు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి పూల గజమాలలు వేస్తూ అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నంద్యాల పట్టణ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్ అనే అభివృద్ధి జరిగిందంటే మా నాయకుడు ఎన్ఎండి ఫారూక్ వరనే జరిగిందని, ఆర్భాటం లేని మనిషి మంత్రి ఎన్ఎండి ఫారూక్ అని, దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఓకే సార్. రామాయణ ఓకే చిలపదానా చూడను సార్, చిలపతి సార్ ఓకే. చెల్లు ఎవరికైనా ఇవ్వండి, చెల్లు దయచేసి ఏమంటారు చూడనా ఓకే. ఓకే సార్ నిలబడండి మేడం, ఫోటో తీసుకోండి మేడం. సార్ చూడండి సార్ ఓకే. ఓకే సార్ సార్ ఓకేనా. రానా రాసిన చూడనా దగ్గర ఓకే. అని చెప్పు నా రీచ్ వాళ్ళు వస్తారండి సార్. అన్నా చూడ చాలే చాలే నేను తినేట స్పీడ్ జాగ్రత్త ఒకసారి చూడు సార్. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు ఈ నెల 21వ తేదీ నుండి ఉచిత వేసవి శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ జి రామకృష్ణారెడ్డి, కళాశాల డైరెక్టర్ హేమంత్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతుల నందు డిటిపిసి లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్, టాలీ విత్ జిఎస్టి వెబ్సైట్ డిజైనింగ్, పుట్టగొడుగుల పెంపకం, యోగా మరియు కూచిపూడి నాట్యం, కమ్యూనికేటివ్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ తదితర అంశాల నందు ఉచితంగా తమ కళాశాల అధ్యాపకులచే శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తికర వారు తమ పేర్లను శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల నందు నమోదు చేసుకోవాలన్నారు. విద్యార్థులు తమ కెరీర్ను అప్డేట్ చేసుకోవడానికి ఈ శిక్షణ తరగతులు ఉచితంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. డేటా ఎంట్రీ ప్లస్ బీటీపీ దాని మీద ఒక కోర్సు వెంకట్రావు గారి ఆధ్వర్యంలో, తర్వాత వెబ్ డిజైనింగ్ వచ్చేసి
దివ్యలత గారి ఆధ్వర్యంలో, సి లాంగ్వేజెస్ మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో, టాలీ విత్ జిఎస్టీ ఎంఎస్ఆర్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, మష్రూమ్ కల్టివేషన్ మురళి అండ్ ఆండ్రూస్ ఆధ్వర్యంలో, ఆ తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ దాని మీద హిమబంధు ఆధ్వర్యంలో, యోగా అండ్ కూచిపూడి డ్యాన్స్ని లలితా సరస్వతి గారి ఆధ్వర్యంలో ఈ 8 ప్రోగ్రామ్స్ని ఈ సమ్మర్లో సర్టిఫికేట్ ప్రోగ్రామ్గా దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. 10th క్లాస్ పాస్ అయినటువంటి వ్యక్తుల నుంచి ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు. ఈ 8 సబ్జెక్ట్స్తో పాటు భవిష్యత్తులో కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద, అలాగే ఇంక్యుబేషన్ మీద, సాంస్క్రిట్ మీద, అలాగే స్పోర్ట్స్ వీటికి సంబంధించి కూడా కొన్ని సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ని ఇంట్రడ్యూస్ చేయాలనేటువంటి ఆలోచనతో కళాశాల ఉంది. కాబట్టి ఈ స్కిల్ కేవలం గతంలో ఇంతవరకు మనం ఏంటంటే కాలేజీలో చదివిన విద్యార్థుల కోసం మాత్రమే మనం కోర్సెస్ని డిజైన్ చేస్తూ కోర్సెస్ని అందిస్తూ వచ్చాం. అలా కాకుండా పబ్లిక్ కూడా విద్యా సంస్థ ఉపయోగపడాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ సంవత్సరం 8 కోర్సులని మనం సర్టిఫికేట్ కోర్సులని ఉచితంగా వాళ్ళకి ఇచ్చే విధంగా దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. పిల్లలు ఏవి కూడా డబ్బులు కట్టి నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఉచితంగానే ఈ కోర్సుని అందివ్వాలనుకుంటున్నాం. అయితే దీని ఉద్దేశం ఏంటంటే ఒకవైపు ఎంప్లాయ్మెంట్ తెచ్చుకోవడానికి ఒకవైపు అవకాశం, అలాగే ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారేటువంటి అవకాశం, ఎంప్లాయర్గా కూడా మారేటువంటి అవకాశం కూడా ఈ కోర్సు చేసిన తర్వాత ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఓన్గా కూడా ఎస్టాబ్లిష్ చేసుకుని వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడతాయి అన్నటువంటి ఉద్దేశంతో ఈ 2 ఉద్దేశాలతో ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ తరఫున ఈ స్కిల్ కోర్సెస్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టేటువంటి అవకాశం ఉంది. దీనికి స్టాఫ్ అంతా కోఆపరేట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. విద్యార్థులు యువత ప్రత్యేకించి దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. Chairman sir, principal sir, and faculties and all the people around here. So very good afternoon to one and all. So actually it was a very good occasion to meet one and all here. Irojuna Ramakrishna Degree College Nandu general ga every college lo emaitante ippudu సమ్మర్ వెకేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇంటర్న్షిప్స్ లేదా కమ్యూనిటీ సర్వీసెస్ ప్రాజెక్ట్స్కో లేదా సమ్మర్ వెకేషన్స్కో పిల్లల్ని పంపించేయడం జరుగుతుంది. అయితే ఈ కాలేజ్లో వీ హ్యాడ్ సెండ్ దెమ్ ఫర్ ప్రాజెక్ట్స్, వీ హ్యాడ్ సెండ్ దెమ్ ఫర్ హాలిడేస్ అండ్ హౌఎవర్. కానీ అట్ ద సేమ్ టైం కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్కే కాకుండా బయట ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు ఉండొచ్చు, లేదా డిగ్రీలు అయిపోయిన వాళ్ళు ఉండొచ్చు, లేదా బీటెక్ అయిపోయిన వాళ్ళు ఉండొచ్చు. ఏదో వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత లేదా వాళ్ళ ఎడ్యుకేషన్ జరుగుతున్న టైంలో ఈ సమ్మర్ అనేది డెఫినెట్గా ఒక వెకేషన్ టైం ఉంటుంది. ఆల్మోస్ట్ 40 to 45 days దాకా వెకేషన్ టైం ఉంటుంది. ఈ వెకేషన్ టైంలో ఊరికే ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా కాలేజ్లో వాళ్ళ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకొని వాళ్ళ కెరీర్లో ఒక మంచి ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి లేదా వాళ్ళ యొక్క కెరీర్ని సక్సెస్ఫుల్ చేసుకోవడానికి ఒక చిన్న టిప్, ఒక 1 or 2% కైండ్ ఆఫ్ ఎ టిప్ ఈ కాలేజ్లో ఈ సమ్మర్లో వీఆర్ ప్రొవైడింగ్ ఇట్. అండ్ దట్ వాజ్ వెరీ ఆసమ్. ఏంటంటే లైక్ చైర్మన్ సార్ ఈ యొక్క సమ్మర్ కోచింగ్ అనేది బయట డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. అయితే మన కాలేజ్లో ఈ సమ్మర్ కోచింగ్ అనేది అట్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాము. సో నంద్యాల చుట్టుపక్కల ఉండే జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దిస్ విల్ బి ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ, స్పెషల్లీ యూత్కి. ఈరోజు రేపటిన అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ ఏఐ అనేది వచ్చినప్పుడు 40% ఆఫ్ ద జాబ్స్ అయితే డెఫినెట్గా అట్ రిస్క్ అవుతాయి. సో ఓన్లీ పీపుల్ విత్ మల్టీ స్కిల్ కెన్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు సర్వైవ్ ఇన్ ద సొసైటీ అవ్వచ్చు లేదా ఇండస్ట్రీ అవ్వచ్చు. సో మీరు చదివే ఎడ్యుకేషన్తో పాటు ఇంకొక స్కిల్ని యాడ్ చేసుకుంటే మీ కెరీర్కి అడ్వాన్స్మెంట్ అవుతుంది తప్ప ఎక్కడ వేస్టేజ్ అనేది ఉండదు. సో ఇలాంటి అవకాశాలు ఏదైతే రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ప్రొవైడ్ చేస్తుందో ఇలాంటి అవకాశాలు స్టూడెంట్స్ యూటిలైజ్ చేసుకోవాలని అనుకుంటూ ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి కోల్పోతున్నారు. అలా కాకుండా
యువతలో మంచి స్కిల్స్ అనేటువంటివి పెంపొందింపచేస్తూ ముఖ్యంగా కంప్యూటర్కు సంబంధించినటువంటి విషయంలో మంచి నాలెడ్జ్ని లేదా కోచింగ్ను వారికి అందచేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ కోచింగ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మన కళాశాలకు సంబంధించినటువంటి అధ్యాపకులే ఈ కోచింగ్ అనేటువంటిది యువతకు అందచేయటం జరుగుతుంది. ఈ కోచింగ్ ఉచిత కోచింగ్ అనేటువంటిది 21/5/25 నుండి ప్రారంభం కావటం జరుగుతుంది. ఈ కోచింగ్ సంబంధించి యువత ఎవరైనా కళాశాలకు ఇచ్చేసి వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వారు మాత్రమే ఈ కోచింగ్కు అర్హులై ఉండటం జరుగుతుంది. ఈ కోచింగ్లో పాల్గొన్నటువంటి వారందరికీ 1.5 month వారికి ఈ కోచింగ్ అనేటువంటిది కల్పిస్తారు. కోచింగ్ సంబంధించినటువంటి విషయాల్లో కంప్యూటర్స్కు సంబంధించి వెబ్ డిజైన్ అనేటువంటిది, తర్వాత సి లాంగ్వేజ్ అనేటువంటిది, డిటిపి పైన వారికి కోచింగ్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. ఇది కాకుండా లాంగ్వేజెస్కు సంబంధించి ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ వారు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటిది కోచింగ్ ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే తెలుగు డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి వారు కూడా కోచింగ్ ఇస్తున్నారు. ముఖ్యంగా వారు యోగాకు సంబంధించినటువంటి విషయం పైన, తర్వాత కూచిపూడికి సంబంధించి బేసిక్స్ అందజేసే అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి వివిధ రకాలైనటువంటి కోచింగ్ ప్రారంభిస్తున్నాము. ఈ ప్రారంభం 21వ తేదీ ఈ నెల ఏర్పాటు చేయటం జరుగుతుంది. నిరుద్యోగ యువతీ యువకులకు ఇది ఒక మంచి అవకాశము మన చైర్మన్ సార్ గారు కలగచేయటం జరిగింది. వాటిని వినియోగించుకొని ఈ ప్రాంత నిరుద్యోగులు ఉద్యోగాన్ని పొందటానికి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. వారు వినియోగించుకోవాలి అని తెలియజేస్తూ ఈ అవకాశం. నంద్యాల జిల్లా బనగానపల్లె డిఆర్డీఏ వెలుగు ఏపీఎం అడ్డాకుల శ్రీనివాసులను సస్పెండ్ చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. బనగానపల్లె మండలంలో డిఆర్డీఏ విఓఏల పట్ల ఏపీఎం అసభ్యంగా ప్రవర్తించడంతో మార్చి 25న పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి జిల్లా రాష్ట్ర అధికారులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర అధికారులు ఒక కమిటీని వేయగా వారి విచారణలో ఏపీఎం అసభ్యంగా ప్రవర్తించినట్లు తేలడంతో కర్నూలు జిల్లా డిఆర్డీఏ ఉన్నతాధికారులు ఏపీఎం శ్రీనివాసులను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన శ్రీనివాసులు సస్పెండ్ కావడంతో విఓఏలు మహిళలు హర్షం వ్యక్తం చేశారు. నంద్యాల మంత్రి ఎన్ఎండి ఫారూక్ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కృపాకర్ జోసెఫ్ ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. స్థానిక నంద్యాల పట్టణంలోని ఎస్పీజీ హైస్కూల్ గ్రౌండ్లో ఫారూక్ పుట్టినరోజు సందర్భంగా క్రీడాకారులను ప్రోత్సహించాలని క్రికెట్ పోటీలు నిర్వహించారు. అదేవిధంగా పుట్టినరోజు సందర్భంగా 28వ వార్డు మాజీ కౌన్సిలర్ కృపాకర్, 33వ వార్డు ఇన్ఛార్జి జోసెఫ్ ఆధ్వర్యంలో మంత్రి ఫారూక్ దేవుని ఆశీస్సులు ఉండాలని పెద్ద చర్చిలో ప్రార్థనలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు. యువకులు కేరింతలు వేస్తూ ఆనందోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కృపాకర్ మాట్లాడుతూ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తెలుగుదేశం పార్టీ జెండా పుట్టినప్పటి నుంచి ఇంతవరకు పార్టీ మారకుండా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి పార్టీ కోసం గెలుపుకు కృషి చేశాడని, అటువంటి నాయకుడు మంత్రి ఫారూక్ అని చంద్రబాబు నాయుడు ఆయన సేవలు గుర్తించి మంత్రి పదవి ఇవ్వడం జరిగిందని, నంద్యాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని, మంత్రి ఫారూక్ మరియు వారి కుటుంబానికి దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని, ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగిందని తెలిపారు. రాష్ట్రం తివరిలు సీనియర్ నాయకుడైనటువంటి పెద్దలు గౌరవనీయులు ఎన్ఎండి ఫరూక్ గారి పుట్టినరోజు మే 15 సందర్భంగా నంద్యాల పట్టణంలోని 33వ వార్డు ప్రజలందరం కలిసి ఇక్కడ ఎస్పీజీ హై స్కూల్ గ్రౌండ్లో ఎన్ఎండి ఫరూక్ సార్ గారిది పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం. మరి దేవుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని దయచేసి ఇంకా ముందు మంచి పదవులు, మంచి ప్రజలకు ఇంకా సేవ చేసే యొక్క ఆరోగ్యాన్ని దేవుడు దయచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 75 సంవత్సరాలు నిండాయి. ఎన్నడే కానీ ఒక రాజకీయంలో మచ్చలేని నాయకుడిగా ఎదిగి ఒకే పార్టీలో అంటే ఫస్ట్ ఏ జెండా అయితే పట్టుకున్నాడో తెలుగుదేశం జెండా ఆవిర్భావం రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏకైక నాయకుడు ఎన్ఎండి ఫరూక్ గారు. మరి అది పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గుర్తించి ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఆయనకు మా 28, 33వ వార్డు తరఫున హ్యాపీ బర్త్డే చెప్తూ
మా ప్రజలందరూ ఈరోజు ప్రార్థిస్తున్నాం. ఆయనకు భవిష్యత్తులో ఇంకా మంచి పదవులు వచ్చి మంచి ఆయురారోగ్యాలు దయచేయాలని, వారి కుటుంబానికి కూడా మంచి రాజకీయంగా భవిష్యత్తు ఉండే విధంగా మేము అందరం కోరుకుంటున్నాం. కాబట్టి ఇదంతా ఎన్ఎండి ఫిరోజ్ గారి యువసేన ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. జిల్లా అధికారం అంటే ఆఫీస్ కార్యాలయంలో ఏసీ వేసుకుని కూర్చొని సంతకాలు చేస్తుంటారు. కానీ ఈ జిల్లా అధికారి మాత్రం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ వారి వద్దకే వెళ్లి వారి అవసరాలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారం చేస్తూ ప్రజలు కార్మికులలో మంచి పేరు సంపాదించుకున్న ఆ జిల్లా అధికారి అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బసూరి నిషా బేగం. వివరాలకు వెళ్తే నంద్యాల పట్టణంలోని స్థానిక పట్టణంలో ఎండలు తీవ్రంగా ఉండడంతో కార్మికులు వడదెబ్బ నుండి కాపాడాలి. కార్మికులతో పని చేయించేవారు వారికి మజ్జిగ, ఓరస్, చల్లని నీరు అందించాలని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బసూరి అన్నారు. అయితే ఇంతవరకు పాటిస్తున్నారనే ఉద్దేశంతో ఎలాంటి ఆర్భాటం లేకుండా కామన్ మ్యాన్ గా ఎండలు రోడ్డు వెంట నడుచుకుంటూ ఇక్కడ కార్మికులు కనిపిస్తే అక్కడికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుని వెంటనే వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. పట్టణంలో పలు చోట్ల గౌండ కార్మికులు ఎండలో పనిచేస్తున్న తీరును చూసి వెంటనే స్పందిస్తూ వారి సూపర్వైజర్స్తో మాట్లాడుతూ కార్మికులు అంటే చిన్నచూపు చూడవద్దని, వారు లేనిదే మీరు లేరని, ఈరోజు భవనాలు నిర్మించాలని, ఒక కార్మికులను వారికి ఎలాంటి వడదెబ్బ తగిలినా మీపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వారికి హెచ్చరికలు జారీ చేశారు. పనిచేస్తున్న కార్మికులకు వద్దకు వెళ్లి వారి సమస్యను అడిగి తెలుసుకుంటూ వెంటనే మీకు 2 లక్షల బీమా సౌకర్యం ఉందని అవగాహన కల్పిస్తూ మీ వద్దకే మేము వస్తామని వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బసూరి నిషా బేగం మాట్లాడుతూ ఎవరైనా గానీ కార్మికులతో పని చేయించేవారు వారికి చల్లని నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటి వారికి అందజేయాలని, కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే మాత్రం మీపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎవరైనా కార్మికులను చిన్నచూపు చూస్తే నేను సహించే ప్రసక్తే లేదని తెలిపారు. మా కోసం జిల్లా అధికారి వచ్చి మా ఆరోగ్యం గురించి తెలుసుకుని సహాయ సహకారాలు అందించిన జిల్లా అధికారికి కృతజ్ఞతలు తెలిపారు. నంద్యాల జిల్లా కార్మికులందరికీ అలాగే యాజమాన్యం వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి. మీకందరికీ కూడా తెలియజేయటం ఏంటంటే, ఇంతకు ముందు కూడా మీకు విజ్ఞప్తి చేశాను. నేను కార్మికులని ఎవరైనా సరే, ఏ రకమైనటువంటి యాజమాన్యం అయినా సరే, అంటే షాపులు కానీ, ఫ్యాక్టరీ వాళ్ళు కానీ, నిర్వహణ సంస్థల వాళ్ళు కానీ, ఎవరైనా సరే కార్మికులని ఎండపట్టున అంటే 11 తర్వాత 4 గంటల మధ్యలో అసలు పని చేయించకూడదు. ఫస్ట్ పాయింట్ ఒకటి. రెండవది వచ్చేసి మీ కార్మికులకు తప్పనిసరిగా నీడ పట్టునే ఉంచాలి. తర్వాత వాళ్లకు ఈ టోపీలు లాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. ఓఆర్ఎస్ సౌకర్యం కల్పించాలి, నీటి సౌకర్యం కల్పించాలి, మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వాలి. అర్ధగంటకోసారి వాళ్లను నీళ్లు తాగేటట్టు మీ యజమానులు మీరు ఇన్సిస్ట్ చేయాలి. అదే విధంగా ఫ్యాక్టరీలో కానీ లేకపోతే షాప్లలో సేల్స్ ఎగ్జిక్యూటివ్లు పనిచేస్తూ ఉంటారు. ఈ సేల్స్ ఎగ్జిక్యూటివ్లకి ఏంటంటే ఒక టైం అంటూ ఉండదన్నమాట, వాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు. అలాంటి సేల్స్ ఎగ్జిక్యూటివ్లకు కూడా టైం అనేది షిఫ్ట్ చేయాలి. టైం షిఫ్ట్ చేయడం అంటే ఖచ్చితంగా 11:30 నుండి 4 గంటల లోపల అస్సలు వాళ్ళు బయట తిరగనీయకుండా చూడాలి. దానివల్ల మనము ఎండ దెబ్బ నుండి మన కార్మికుల్ని మనము కాపాడుకున్నట్టు అవుతుంది. అదే విధంగా ఈ ఫ్యాక్టరీల యజమానులు కానీ, షాపుల యజమానులు కానీ, భవన నిర్మాణాల దగ్గర ఉన్నటువంటి మేస్త్రీలు కానీ, వాళ్ళ కూలీలకు ఈ వడదెబ్బ లక్షణాలు ఏవైనా కూడా కనిపిస్తే ఇమ్మీడియట్ గా ఫస్ట్ ఎయిడ్ చేయాలి. ఇమ్మీడియట్ గా వాళ్ళను హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాలి. వీళ్ళకు ఎక్కువ రెస్ట్, ఈ ఫ్యాక్టరీల వాళ్ళు మాత్రం ఏం చేయాలి అంటే రెస్ట్ ప్రొవైడ్ చేయాలి. ఈ ఎండలో పని చేయడము వాళ్ళని పని చేయించకుండా వాళ్ళకి షెడ్స్ లాంటివి పెట్టాలి ఒకటి. రెండవది వాళ్ళు ఎక్కువ రెస్ట్ తీసుకునేలాగా చేయాలి. ఈ మధ్యాహ్న సమయంలో ఎక్కువ రెస్ట్ పీరియడ్ వాళ్ళకు ఇవ్వాలి. అదే మనకు మీరు టైమింగ్స్ కావాలంటే ముందే 11 పైన పెట్టుకోండి, 4 గంటల తర్వాత పని చేయించుకోండి. కానీ మధ్య పీరియడ్ లో మాత్రం వాళ్ళకు రెస్ట్ ఇవ్వాలి, షెడ్స్ ప్రొవైడ్ చేయాలి, వాటర్ ప్రొవైడ్ చేయాలి. అర్ధగంటకోసారి నీరు వాళ్ళతో బలవంతంగానైనా తాపియాలి. ఇమ్మీడియట్ గా మీరు మీ సూపర్వైజర్స్ కూడా ఏం చేస్తూ ఉండాలి అని అంటే, ఎవరైతే వర్కర్లకు ఇలాంటి వడదెబ్బ లక్షణాలు అనేటువంటివి కనిపిస్తున్నాయి, సిమ్టమ్స్ మనకు తెలుస్తా ఉంది అన్న వెంటనే
మీరు వాళ్ళని ఇమ్మీడియట్ గా హాస్పిటల్ కి షిఫ్ట్ చేసి వాళ్లకు ట్రీట్మెంట్ ఇప్పియాలి. సో వడదెబ్బ వల్ల ఏ కార్మికుడి ప్రాణం అనేటువంటిది పోకూడదు. అలా జరిగితే గనక యాజమాన్యం వాళ్ళు పూర్తిగా బాధ్యత వహించాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము వైశాఖ బహుళ నవమి తేదీ 21 బుధవారము 9:04 శతభిష నక్షత్రము మిథున లగ్నము శుభ పుష్కరాంశము నందు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ రాజగోపురం శిఖర కలశ పునఃప్రతిష్ఠ మహాకుంభాభిషేకము స్వామివారి కళ్యాణోత్సవము 19, 20, 21 తేదీల్లో నిర్వహించబడుతున్నవని కావున భక్తులందరూ 21వ తారీఖున శిఖర ప్రతిష్ఠ మహాకుంభాభిషేకం కళ్యాణోత్సవం వీక్షించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. అదేవిధంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ఘనంగా పూజలు అభిషేకాలు నిర్వహించారు. నంద్యాల మేఘన కోచింగ్ విద్యార్థులు పాలిసెట్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించిన మేఘన కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జయసింహారెడ్డి ఏప్రిల్ 30వ తేదీన నిర్వహించిన పాలిసెట్ ఎంట్రన్స్ ఫలితాలలో మేఘన కోచింగ్ సెంటర్ విద్యార్థి కురువ సాత్విక్ జిల్లా ఫస్ట్ ర్యాంక్ స్టేట్ 43వ ర్యాంకు సాధించడం జరిగింది. అదేవిధంగా అర్మాన్ అహ్మద్ స్టేట్ లెవెల్ ర్యాంకు సాధించడం జరిగింది. జిల్లా స్థాయిలో ఫస్ట్ ర్యాంకు మేఘన కోచింగ్ సెంటర్ కైవసం చేసుకోవడం జరిగింది. గత 15 సంవత్సరాల నుండి మేఘన కోచింగ్ సెంటర్లో స్టేట్ లెవెల్లో ర్యాంకు సాధించడం జరుగుతుంది. మా కోచింగ్ సెంటర్లో 235 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయగా అందులో 216 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 32% అర్హత సాధించడం జరిగింది. స్టేట్ ర్యాంకులు మరియు జిల్లా ఫస్ట్ ర్యాంకులు సాధించడానికి కృషి చేసిన మా అధ్యాపక బృందమైన శివ, జమాల్, మల్లికార్జున, హమద్, వంశీ, నరేష్, వీరశేఖర్ అధ్యాపక బృందానికి ప్రత్యేక అభినందనలు మేఘన కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జయసింహారెడ్డి అభినందనలు తెలియజేశారు. ఏపీ పాలిసెట్ ఎంట్రన్స్ ఫలితాలలో మా మేఘన కోచింగ్ సెంటర్ విద్యార్థి కురువ సాత్విక్ జిల్లా ఫస్ట్ ర్యాంకు స్టేట్ లెవెల్లో 43వ ర్యాంకు సాధించాడు. ఎగ్జామ్ 120 మార్కులకు గాను 119 మార్కులు సాధించి స్టేట్ లెవెల్లో సెకండ్ ర్యాంకు సాధించడం జరిగింది. ఈ ర్యాంకులు సాధించడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాము. అదేవిధంగా మా మేఘనా కోచింగ్ సెంటర్లో 235 మంది విద్యార్థులు ఎగ్జామ్కు రాయగా 216 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 92% సక్సెస్ రేట్తో విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి కురువ సాత్విక్, సెకండ్ వచ్చేసి అర్మన్ అహ్మద్ 107 మార్కులు 120కి సాధించడం జరిగింది. అదే విధంగా లాస్య 98 మార్కులు సాధించడం జరిగింది. ఈ ర్యాంకులు సాధించడానికి కృషి చేసిన మా అధ్యాపక బృందమైన శివసార్ గారికి, జమాల్ గారికి, హమీదా మేడం గారికి, వంశీ సార్ గారికి, శివసార్కి మరియు అధ్యాపక బృందానికి నా అభినందన తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మంచి ర్యాంకులు సాధించిన, స్టేట్ లెవెల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మళ్ళీ రాబోయే ఎంసెట్ అయినా, నీట్ అయినా, సైనిక్ స్కూలు ఇలాంటి ఫలితాలలో కూడా మా మేఘనా కోచింగ్ సెంటర్ స్టేట్ లెవెల్లో ర్యాంకులు సాధిస్తుందని చెప్తున్నాను. అదేవిధంగా రాబోయే ఫలితాల్లో కూడా మేఘనా కోచింగ్ సెంటర్ స్టేట్ ర్యాంకులు సాధిస్తుందని మరి ఒకసారి తెలియజేస్తున్నాను. ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మరియు ఈ ర్యాంకులు రావడానికి కృషి చేసిన అధ్యాపక బృందానికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాలిటెక్నిక్ ఎగ్జామ్లో 120కి 98 మార్కులు తెచ్చుకున్నాను. మేఘనా కోచింగ్ సెంటర్ వాళ్ళు బాగా చెప్పారు. కోచింగ్ ఇవ్వడం వల్ల యూజ్ అయింది. ఎగ్జామ్ బాగా రాయగలిగాము. వీక్లీ ఎగ్జామ్స్ పెట్టారు. వాటి వల్ల ఇంప్రూవ్మెంట్ వచ్చింది మాలో చాలా. సార్ వాళ్ళు డౌట్స్ బాగా క్లియర్ చేశారు. ఫ్యాకల్టీ కూడా బాగుంది చెప్పడానికి. సార్ కూడా బాగా ఎంకరేజ్ చేశారు మమ్మల్ని. పాలిటెక్నిక్ వాళ్ళ యూజెస్ కూడా చెప్పి మాకు దాని గురించి తెలిసేలా చేశారు. ఈ ర్యాంక్ రావడానికి డైరెక్టర్ సార్ జయసింహారెడ్డి సార్ మాకు చాలా ప్రోత్సహించారు. మేము సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాము.
120కి గాను పాలిసెట్ ఎంట్రన్స్లో 120కి గాను 107 మార్కులు వచ్చాయి. డిస్టిక్ లెవెల్లో టాప్ 10లో ఉన్నారు. దీనికి అంతా కారణము మేఘనా కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జయసింహారెడ్డి గారు అండ్ అధ్యాపకులు వాళ్ళ కృషి వల్ల మా అబ్బాయి ఇవాళ ఈ మార్కులు సాధించడానికి. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఎన్నికలలో ప్రజలకు హామీలు ఇచ్చిన సిద్ధేశ్వరం అలుకు నిర్మాణం, గుండ్రేవుల రిజర్వాయర్, వేదావతి ఎత్తిపోతల పథకాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి. నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి ఫారూక్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా, కార్యకర్తల్లో ఆనందోత్సవం. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో 21వ తేదీ నుండి ఉచిత వేసవి శిక్షణ తరగతులు ప్రారంభం. కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి. బనగనపల్లె డిఆర్డీఏ వెలుగు ఏపీఎం అడ్డాకుల శ్రీనివాసులను సస్పెండ్ చేసినట్లు జిల్లా అధికారులు వెల్లడి. నంద్యాల మంత్రి ఎన్ఎండి ఫారూక్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించిన మాజీ కౌన్సిలర్ కృపాకర్ జోసెఫ్. నంద్యాలలో మండుగెండలు లెక్క చేయకుండా కార్మికుల కోసం, ఆరోగ్యం కోసం వారి వద్దకు వెళ్లి మజ్జిగ పంపిణీ కార్మికులపై నిర్లక్ష్యం వస్తే యాజమాన్యంపై చర్యలు తప్పవు. లేబర్ కమిషనర్ బసూరి నిషా బేగం. కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామికి ఘనంగా అభిషేకాలు, ఆలయ గోపురం ప్రతిష్ఠ మహోత్సవం, కరపత్రాల విడుదల. నంద్యాల మేఘనా కోచింగ్ విద్యార్థులు పాలిసెట్లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించిన మేఘనా కోచింగ్ డైరెక్టర్ జయసింహారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.